చూద్దాం. Your attention please. Number 747 Krishna Express from Tirupati to Hyderabad will be expected within few minutes on platform number 1. దయచేసి వినండి. గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళవలసిన గోల్కొండ ఎక్స్ప్రెస్ మరి కొద్ది నిమిషంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చును. कृपया ध्यान दीजिए. गुंटूर से सिकंदराबाद जाने वाली गोलकोंडा एक्सप्रेस थोड़ी देर में 2 नंबर प्लेटफॉर्म पर आएगी. धन्यवाद. ఇలా వింటా ఉంటాం. ఇందులో పెద్ద వింత విచిత్రం విశేషం వినిపించదు కనిపించదు. మరి ఇదే అనౌన్స్మెంట్ లో కొంచెం హాస్యాన్ని కూడా సమ్మిళనం చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం కామెడీగా. దయచేసి వినండి. విజయవాడ నుండి కాంచిపేట వెళ్ళవలసిన ప్యాసింజర్ ఉదయం బయలుదేరినది ఇంతవరకు కనిపించలేదు. గార్ల వద్ద గేటు తీసిన కారణంగా ఊళ్ళకి వెళ్ళి ఉంటుందని మేధావర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. ఆచూకీ తెలియజేసిన వారికి తగిన జరిమానా విధించబడును. థ్యాంక్ యూ. ఇదొక వెర్షన్. ఇక కొంచెం బేస్ ప్లీజ్. ఇక డీప్ గా డీటెయిల్ గా మెమింగ్లకు వెళ్ళినట్లయితే నువ్వు నాకు నచ్చావనే సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చక్కని డైలాగ్ చెప్తారు. ముందుగా డైలాగ్ ఏంటో చూద్దాం. అమ్మా వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, తీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, కానెందుకమ్మంటారులేగా చచ్చావు. ఆయన నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు ఇలా చెబుతారు. మరి ఇదే డైలాగ్ ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెబితే ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా కట్టుకోవడానికి పంచనిచ్చావు, తిట్టుకోవడానికి చంద్రబాబునిచ్చావు, పథకాల పేర్లు పెట్టడానికి ఇందిరమ్మనిచ్చావు, పొగడడానికి సోనియమ్మనిచ్చావు. కానీ ఎందుకమ్మా మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు ఇలా సరదాగా చెప్పచ్చు. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టండి. అయితే విషయం గుర్తు పెట్టుకోండి. ఐటమ్ చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే అనుకుంటండి. ఇప్పుడు కాదు, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత. మరి ఇదే డైలాగ్ ని తాగుబోతు క్యారెక్టర్లు బాగా చేసే ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా వేసుకోవడానికి కొట్ట ఇచ్చావు, పోసుకోవడానికి వాటర్ ఇచ్చావు, వండుకోవడానికి హిటర్ ఇచ్చావు, కానీ చికెన్ మొక్క ఇవ్వకుండా తెచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు ఇలా చెబుతారు. మరి ఇదే డైలాగ్ ని అమరీష్ పురి అనే విలన్ చెబితే ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బా వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి నవరత్న తైలం ఇచ్చావు, కానీ ఎందుకమ్మా బట్టతల ఇచ్చి చచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు. బిగ్ బాస్ చూస్తున్నా చూస్తాను రాలేదా? గట్టిగా చెప్పండి, లేకపోతే పోతాయి నుంచి పోతా. చూస్తున్నారా? మరి ఇదే డైలాగ్ ని నాగార్జున చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పు తీసుకొని అమ్మా చేసుకోవడానికి అమలు ఇచ్చావు, ఆడుకోవడానికి శిష్యులకు ఇచ్చావు, పాడుకోవడానికి అన్నప్పుడు స్టూడియోస్ ఇచ్చావు, కానీ కొంతెందుకు అమ్మ ఇంత సలహా ఇచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు ఇలా వెరీ గుడ్, సూపర్. అలాగే అరుంధతి మూవీలో విలన్ వాడికి డబ్బింగ్ చెప్పారు సాయి కుమార్. వాని వీడియో వానికే చెప్పి తీసి ఏడుపు రావాలి. సాయి కుమార్ గారి సోదరుడు రవిశంకర్ ఆ వాయిస్ ఇంకేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అరుంధతి మూవీ నుంచి అందరూ జాగ్రత్తగా వినాలి. పిల్ల ఫన్ అయింది. నిద్ర వచ్చింది, నాకని తీర్చే వయస్సు నీకొచ్చింది. కొంచెం కొంచెంగా నలిపిస్తూ నీ సారం మొత్తం చేయాలి. రప్పిస్తా, నిన్ను కత్వాకి రప్పిస్తా. వస్తారుంటది నీకు పిల్ల, నన్ను సమాధిలో కుళ్ళబెట్టి చంపిన నిన్ను. మరి ఇదే డైలాగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. నీకు పిల్ల, నన్ను సమాధిలో కుళ్ళబెట్టి చంపిన నిన్ను వదలబొమ్మనే వదలా.
ఈ డైలాగ్ ని కేసీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది ఆయన రే ఎక్స్ప్రెషన్ దెంగుతారు నిన్ను. అరుంధతి నీకు పెళ్ళే ఎవరు చేసుకుంటే ఆంధ్ర నా తెలంగాణ ఆంధ్రోని వేసుకోవడం అర్థం బిడ్డ తెలంగాణలో వేసుకోనుకో బతుకమ్మ పాట పాడిపిస్తా బోనాలు ఎత్తిపిస్తా పీర్ల పండుగ చేపిస్తా నువ్వు నన్ను సమాజంలో 100 మీటర్ల పొంద పెడతా బిడ్డ ఇలా ఆయన కంఠాన చెప్పొచ్చు చప్పట్లు కొట్టండి. అలాగే మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అలాగే మహిళా మనులు మా అమ్మలందరూ జాగ్రత్తగా వినండి. అమ్మలందరూ ఒకసారి చేయొద్దండి. లేడీస్ వెరీ గుడ్ సూపర్ వేదిక మీ రాకతో ఇక్కడ విషయం ఏంటంటే వినండమ్మా. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన ఏ భార్యని ఏం చేస్తుంది కొట్టుకుంటది. చెప్పండి గట్టిగా. భర్త చనిపోయిన ఏ భార్యని ఏం చేస్తుంది బాగానే వండుకుంటుంది కదా. భర్త చనిపోయిన ఏ భార్యని ఏడుస్తుంది. అయితే భర్త చనిపోయాడు, భర్త శవాన్ని అక్కడ పెట్టుకొని భార్య ఏడుస్తా ఉంది. అందరూ వినాలండి ప్లీజ్. భర్త చనిపోయాడు, భర్త శవం దగ్గర కూర్చొని భార్య ఏడుస్తా ఉంది శవం దగ్గర. ఈ చావు కబురు తెలిసి ఇంకొక పొరుగు నుంచి వచ్చింది అప్పుడే పాపం. ఆమెమో శవం దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంది. ఇంకో బస్సు దిగి ఆమె అడిగిపోయామని అడుగుతుంది ఏమని, ఎట్లయిందో అన్నదంటే వాడు ఎట్ట చచ్చిండో అన్నట్టు. వాడు ఎట్ట చచ్చిండో సచ్చినట్టు భార్య చెప్తాంది. ఏం చెప్పాను వదినే సాయంత్రం 4 గంటలకు వచ్చిండు వదినే. తరార దానం చేసిన చేపల కూడతో అన్నం తిన్న మనసులో పన్నాడు వదినే. ఇక బాణానికి ఏమనిపించిందో ఏమో కాలు మిస్కు కన్నాడు వదినే. కాలు మిస్కు నడుగులు మిస్కు నడుగులు మిస్కు అన్నాడు వదినే. నడుగులు మిస్కు చేతులు మిస్కు అన్నాడు వదినే. చేతులు మిస్కు పడికాయ మిస్కు పడికాయ మిస్కు అన్నాడు వదినే. పడికాయ మిస్కు ఇలా సరదాగా చెప్పొచ్చు. తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. మధ్యలో మళ్ళీ వస్తాను ఇంతకంటే రెట్టింపుగా 100% మిమ్మల్ని అందరినీ అలరిస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటా.